కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కాకినాడ నుండి మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. లైవ్ లో సాయి సుధీర్. హలో ముంతా తుఫాన్ కాకినాడలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం చూపిస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో కాకినాడ పోర్టులో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పోర్టుకు సమీపంలో తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. దీంతో విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నంలో డేంజర్ సిగ్నల్ 9 జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణాపట్నం, ఓడరేవుకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్. తుఫాను ప్రభావం కాకినాడపై కనిపిస్తుంది. కాకినాడ ఎక్కడ ఉప్పాడ తీర ప్రాంతంలో బీచ్ రోడ్లు ఎక్కడికక్కడ అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. భారీ ఈదురుగాలు, అదేవిధంగా రాళ్లు, ఏదైతే ఉప్పాడ బీచ్కు సంబంధించి ఉప్పాడ సముద్రానికి అడ్డంగా పెట్టిన ఈ రాళ్లన్నీ కూడా ఎగిసి పడుతున్న సిచ్యువేషన్. దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ అలల ప్రవాహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే తుఫాను ఎఫెక్ట్, తుఫాను ప్రభావం అనేది ఉప్పాడ తీర ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికీ ఉప్పాడని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. దీనికి అనుగుణంగానే మరొక వైపు ఇటు తాళరేవు కావచ్చు, అదేవిధంగా ఉప్పాడ, ఇటు తుని నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే ఉదయం నుంచి కూడా ఈ ఇంపాక్ట్ అనేది అంతకంతకు పెరుగుతూ వస్తుంది. నిన్న ఇదే టైం చూసుకున్నట్లయితే సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది, చాలా వెనక్కి ఉన్న పరిస్థితి. కానీ అంతకంతకు ఈ రక్షణ గోడగా పెట్టిన ఈ బండరాళ్ళన్నీ కూడా అలల ఉధృతికి, కెరటాల దాటికి ఎగిసి పడుతున్నాయి. అంతకంతకు దాని తీవ్రత ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. తీరం దాటే సమయంలో దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఉప్పాడ సరిహద్దు గ్రామాల ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. మరొక వైపు ఈ సముద్రం ఎఫెక్ట్, అదేవిధంగా సముద్ర తీవ్రత అనేది చూసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా బండరాళ్ళు. ఈ బండరాళ్ళకి సంబంధించి, అదేవిధంగా ఈ రాళ్ళన్నీ కూడా నిన్నటి వరకు అక్కడ ఏదైతే ఆ బండరాళ్ళకి సంబంధించి గ్రామానికి ప్రొటెక్షన్గా ఏర్పాటు చేశారు. ఈ గ్రామానికి ప్రొటెక్షన్గా ఏర్పాటు చేసినవి. అదేవిధంగా మరొక వైపు ఇవన్నీ కూడా రోడ్లు, ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది, నాశనం అయిపోయింది. దాదాపు ఇక గంటకు దీని ఎఫెక్ట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి అనుగుణంగానే పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అల్ల ఉధృతి, కెరటాల ఉధృతి అంతకంతకు చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఇదంతా ఇది చూసుకోవచ్చు విజువల్స్. ఇవన్నీ ఒకవైపు బండరాళ్ళు, మరొక వైపు రోడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ రోడ్ల ఉధృతి అదేవిధంగా చాలా దారుణంగా నాశనం అయిపోయింది. మరి ఒక గంటకు దీని తీవ్రత, ప్రభావం మరింత పెరుగుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను, ఇటు ఉప్పాడ కావచ్చు, అదేవిధంగా తొండంగి, తుని సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తున్న పరిస్థితి. ఈ అలల ఉధృతి ఇంకా మరింత పెరుగుతుంది. సముద్రానికి సంబంధించి ఏమైంది ఏంటో ఏం అర్థం అవుతలేదు నాకు.
తుఫానికి సంబంధించి తుఫాను ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే బండరాళ్ళు కావచ్చు, అదేవిధంగా రక్షణ గోడగా అడ్డంగా పెట్టిన గ్రామానికి సముద్రానికి అడ్డంగా పెట్టిన బండరాళ్ళన్నీ ఎగిసి పడుతున్నాయి. దానికి సంబంధించి కూడా దీని ప్రభావం అంతకంతకు మరింత ఎక్కువగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్నటి నుంచే చూసుకోవచ్చు మనం, ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. నిన్నటి వరకు కూడా దీని ఇంపాక్ట్ అనేది పెద్దగా కనిపించలేదు. కానీ అంతకంతకు ఈ అలల తాటికి కెరటాల దాటికి పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. గ్రామం ఒకవేళ కాకినాడకి సమీపంలో కనుక ఈ తీరం దాటితే, తుఫాన్ తీరం దాటితే కనుక దాని ఇంపాక్ట్ ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బండరాళ్ళకి సంబంధించి గత వారం రోజుల క్రితమే ఇవి చాలా హైట్ అనేది అంతకంతకు పెంచారు. కానీ అలల ఉధృతి చూసుకోవచ్చు, అలల ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. తుఫాను ఈ కడలి దీని ఎఫెక్ట్కు ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్కు, అదేవిధంగా భారీ ఈదురుగాలులు, భారీ వర్షాలు వస్తున్న పరిస్థితి. అంతకంతకు దీనికి సంబంధించి కూడా మరి గంటకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగా రోడ్లన్నీ ఇటు ఉప్పాడ, కొత్తపల్లికి సంబంధించి, కాకినాడకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రానికి సంబంధించి ఎందుకంటే ఉప్పాడకు చుట్టూ ఉన్న మత్స్యకారుల గ్రామాలకు సంబంధించి ఆనుకుని ఉన్న గ్రామాలలో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బండరాలు చూసుకోవచ్చు, ఈ బండరాలు కావచ్చు, మరొక వైపు ఏదైతే ఈ రక్షణ గోడకు అడ్డంగా పెట్టిన రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. దీని ఎఫెక్ట్ మోంతా తుఫాను ఎఫెక్ట్ అనేది ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సాయంత్రం తీరం దాటిన తర్వాత దీని పరిస్థితి మరింత ఎక్కువగా చూసుకొచ్చి ఇవన్నీ కూడా బండరాళ్ళు, అదేవిధంగా పులకరలు, ఈ బండరాళ్ళన్నీ కూడా ఇక్కడ ఈ లొకేషన్లో ఏర్పాటు చేశారు. గ్రామానికి సముద్రానికి అడ్డంగా ఏర్పాటు చేశారు. కానీ ఇవన్నీ రాళ్ళు ఒక్కసారిగా గాలులు తీవ్ర ఈదురు గాలుల ప్రభావానికి రాళ్ళు ఒకసారిగా బయటపడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ అనేది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే మరింత ఉధృతి పెరిగితే కనుక పూర్తిగా ఉప్పాడ గ్రామాన్ని ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా సమీప ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని సమీప గ్రామాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాల్లో కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. కానీ ఒకవేళ కాకినాడకి సమీపంలో కనుక ఈ తుఫానుకి సంబంధించిన ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. దానికి అనుగుణంగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా ఉదయం నుంచి కూడా కడలి కల్లోలంగా మారింది. ఉప్పాడకు సంబంధించి, ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి అంతా అల్లకల్లోలంగా మారింది. భారీ ఎదురుగాలులు గంటకు 110 నుంచి 110 కిలోమీటర్ల మేరకు భారీ ఎదురుగాలు వేస్తాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఉదయం నుంచి కూడా కనీసం ఇటువైపు కనీసం గాలిల ఎఫెక్ట్కి అంతకంతకు సముద్రంకి సంబంధించిన ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరింత ఉధృతంగా పెరుగుతుంది. సాయంత్రానికి తీరం దాటిన తర్వాత దీని ఎఫెక్ట్ దీనికి సంబంధించిన మోంతా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద